తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం ఎమ్మెల్సీకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే కనుక ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రాలో 3, అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో 3 స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే కనుక ఎన్నికల సంఘం చూసుకుంటే కనుక 3వ తారీఖున, అదే ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసి 27వ తారీఖున ఎన్నికల పోలింగ్ జరుగుతున్నట్టు, అదేవిధంగా ఓట్ల లెక్కింపు వచ్చేటప్పటికి మార్చి 3వ తారీఖున జరుగుతున్నట్టు కూడా ఈ ప్రకటనలో తెలియజేస్తుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక మన ఏపీ విషయానికి వస్తే కనుక కృష్ణా, గుంటూరు పట్టభద్రులకు సంబంధించింది కృష్ణా, గుంటూరు, అదే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించింది స్థానాలు 2ను, అదేవిధంగాను విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఈ 3 స్థానాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్యేకి సంబంధించింది ఒక స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ 2 పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే కృష్ణా, గుంటూరు సంబంధించిన ఆలపాటి రాజాని, అదేవిధంగా చూసుకుంటే కనుక ఉభయ గోదావరి సంబంధించిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి పేరాబుత్తుల రాజశేఖర్ కూడా అభ్యర్థులుగా ఖరాయించింది. అయితే కనుక చూసుకుంటే ఇందులో వైసీపీ మాత్రం బాయ్కట్ చేసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ బాయ్కట్ చేసింది. ఇందులో ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఎన్నికల్లో పాల్గొనట్లేదు అనేది చూసుకోవడం వారి పార్టీ నాయకుల ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే విధంగా చూసుకుంటే కనుక ఈ నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఎన్నికల నియమావళి అది కూడా వస్తుందని తీసుకోవడం ప్రస్తుతం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక 27వ తారీఖున పోలింగ్ జరిగి 3వ తారీఖున అంటే మార్చి 3వ తారీఖున రిజల్ట్ వస్తాయి. అంటే ఓట్ల లెక్కింపు అదే రోజు, రిజల్ట్ కూడా అదే రోజు ఇస్తామనేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే తెలంగాణలో 3 స్థానాలు, అదేవిధంగా ఏపీలో 3 స్థానాలు, అంటే 2 పట్టభద్రుల స్థానాలకి సంబంధించి 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అదేవిధంగా తెలంగాణలో కూడా 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. అయితే కనుక ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే కృష్ణా, గుంటూరు సంబంధించి ఆలపాటి రాజా టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన టీడీపీ అభ్యర్థిగా చూసుకుంటే కనుక పేరాబుత్తుల రాజశేఖర్ కూడా ప్రకటన జరిగింది. అయితే కనుక ఇప్పుడు చూసుకున్న ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్సీలకు కొనసాగుతున్నారో కృష్ణా, గుంటూరు కానీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఎవరైతే కొనసాగుతున్నారో మార్చి 29తో వాళ్ళ పదవీ కాలం ముగుతుంది. అంతే కనుక ఈ పదవీ కాలం లోపే కనుక ఎన్నికలు నిర్వహించాలి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం సరిపోయింది కదా మమత. రైట్, థ్యాంక్ యూ.